మన వంశీ గారు కూడా మొన్న గుర్తు చేసుకుంటా, సితార గారిని గుర్తు చేసుకుంటా చాలా విషయాల్లో ఆయన బ్లాగ్లో ఆయన చెప్తారు చెప్పినట్టున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత ఏడు నాగేశ్వరరావు గారు ఈ సినిమా తీసావేంట్రా బాబు అని చెప్పేసి రిలీజ్ చేయడానికి సంకోచించారంట కదా. అంటే ఆయన పాపం చాలా చక్కగా శంకరాభరణం అదే మొదటి నుంచి కూడా ఆయన సిరిసిరిమువ్వ, తారం బంగారయ్య, శంకరాభరణం, శుభోదయం అసలు వరుసగా హిట్లు ఇచ్చాడు. స్వాగత సంఘం, స్వాతిముత్యం ఇవన్నీ. సాగర సంఘం అయ్యాక సితార ఫస్ట్ టైము యాక్చువల్లీ జయసుధకి అడ్వాన్స్ ఇచ్చాడు దేనికోసం, సాగర సంఘంలో. లాస్ట్ మూమెంట్లో డైరెక్టర్ గారు ఆ అమ్మాయి బాగోదు జయప్రదం పెట్టండి అన్నారు. ఆ అమ్మాయి దగ్గర 10,000 అడ్వాన్స్ ఉండిపోయింది. ఆమెతో ఏదో సినిమా చేయొచ్చులని నేను చేయమన్నాడు, లేడీ ఓరియంటెడ్. ఈ సినిమాకి ఖచ్చితంగా ఆమె పనికిరాదు. ఈ సితారకి ఆవిడ కంపారిటివ్గా ఆవిడ పెద్ద సెలబ్రిటీ ఆ రోజు. కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని మేము తమిళ సినిమా చూసి ఇది నాగేశ్వరరావు మిస్సెస్ చెప్పింది, అమ్మాయి బాగుందా వెళ్ళి చూడండి అని. చూసాం, ఆ అమ్మాయి చాలా బాగుంది, భానుప్రియ, తెలుగు అమ్మాయి, పెద్ద అడ్వాంటేజ్ మనకి. సరే హీరో ఎవరు అది ఇదని సుమన్గా పెట్టుకుందాం అనుకున్నాం, ఫిక్స్ అయ్యాం. కానీ ఆయనకి అస్సలు ఇష్టంలా, ఇది సెలబుల్ ప్రోడక్ట్ కాదు. సరే కానీ నేను చూశాడు, సినిమా చూశాక ఆయనకి పెద్దగా అంటే గబుక్కని జడ్జ్ చేయడం కష్టం. అంతకుముందు విశ్వనాథ్ గారి మీద నమ్మకంతో చేశాడు, ఇది కొత్తది అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో అని. న్యాచురల్గా పెద్ద రెస్పాన్స్ కొద్దిగానే ఉంటుంది, బ్రహ్మాండం అని ఎవరు అనరు. ఆ పాటలు సూపర్ హిట్, ఆ ఫ్రేమింగు, టైమింగు అన్నీ గొప్పగా నచ్చాయి, జనాలకి ఎక్కాయి. సరే మొత్తానికి అలా మొదటి హిట్ కొట్టాం. జంజాల గారి దగ్గర పనిచేసినప్పుడు ఎన్ని సినిమాలు రాశారు సార్? జంజాల గారు 9 months చేశానండి నేను. ఒక జూన్ 1979 నేను తీసుకెళ్ళారు. February 2 మనం శంకరాభరణం రిలీజ్ 1980. ఆ రిలీజ్ సక్సెస్ చూసాను. నేను డైరెక్షన్కి వెళ్తున్నానయ్యా, నువ్వు నా ఎమ్మటి ఉంటే నీకు సగం ఇవ్వగలను అన్నాడు. నేను అట్లా కష్టం సార్ అని స్పెన్సర్లో నెల్లూరులో చేరా. అప్పుడు వచ్చిపోవడం ఈజీ, ఫీల్డ్లో ఇండిపెండెంట్ ట్రై చేద్దాం 9 monthsకైనా కొంచెం. ఏమైందంటే ఆయన 14 hits రాశాడు 1 yearలో. 9 monthsలోనే 14 hits ఇన్ ఏ రో 1 year. దానిలో 12 హిట్లు 14 సినిమాలు. అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సవాలు, జంజాల గారి అన్నీ శంకరాభరణం దాకా ఎరగదీశారు. అసలు మామూలుగా లేవు. దానిలో తారం బంగారం కూడా ఆయనే. అసలు పైగా ఆయనకు మంచి స్ట్రైకింగ్లీ వెరీ గుడ్ నేమ్ ఉండే, డైలాగ్ వల్లే సినిమాలు ఆయన రేంజ్కి ఉండేది డైలాగ్ రైటర్గా. అటు రామారావు గారు, ఇటు నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఆయన ప్రిఫర్ చేసేవారు. కృష్ణ గారు బట్టి ఉండేవాళ్ళం కాబట్టి తప్పదు కదా. బట్ 90% హోటల్లోనే ఉండేవాళ్ళం. సిట్టింగ్స్కి ఇది ముఖ్యం అన్నప్పుడు కూడా తీసుకెళ్లేవాడు. ఆయన ఒక ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేశారు. జస్ట్ ఒక ఇట్లా కాకుండా దాన్ని కూడా నేర్చుకోవాలి, పైకి రావాలని ఒక సహృదయత ఉందని. వంశీ దగ్గర నేను రావడానికి కారణం కూడా ఆయన మాట చెప్పడం వల్లే ఎడిది నాగేశ్వరరావుకి నమ్మకం కుదిరింది. వంశీకి నా పరిచయం బాగా నచ్చింది అతనికి. అతను లైక్ చేసే డిసైడ్ అయ్యాడు, ఈయనతో చేసుకుందాం జంజాల గారి కన్నా బ్రేక్ ఇద్దాం. ఎక్కడండి ఏరియా మీది? ఫ్యామిలీ విజయవాడ అండి. విజయవాడ మాచవరంలో. అంతకుముందు మీకంటే ముందు అయితే సినిమా ఫీల్డ్కి ఎవరికి సంబంధం లేదు? ఎవ్వరు లేరు, మా ఇంట్లో ఎవ్వరు లేరు. జంజాలతో నా పరిచయమే సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. జంజాలని సత్యానందని కలిసి సినిమాలు చేయమని రాజేంద్రరావు గారు చెప్పడం వల్ల మా ఇద్దరికి నమ్మకస్తుడు ఉండాలి, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి. రాజేంద్రరావు గారు సజెస్ట్ చేశారు, ఏమైనా మీ ఇద్దరు కలిసి కథలు ఇస్తే బాగుంటుందా, సత్యానంద్ ఖాళీగా ఉన్నాడు, అతను నువ్వు పెద్దగా కథల మీద చేసే టైం లేదు నీకు, మీ ఇద్దరు కలిపి ఒక అసిస్టెంట్ పెట్టుకోండి, అతనికి ఇంగ్లీషు, హిందీ, తమిళ్ అర్థం అవ్వాలన్న. నాకు లక్కీగా 3 వచ్చు, అదే క్వాలిఫికేషన్ మెయిన్గా, ఇంగ్లీష్ నవల్స్ చదవగలనని. సరే మొత్తానికి కుదిరింది గేమ్. వంశీ నేను కలిసి ఒక ఇంగ్లీష్ సినిమా చూసాం, ఫ్రమ్ నూన్ టిల్ 3 అని. యాక్చువల్లీ అది బేస్ అతను మహల్లోకి వెళ్ళి రాయడానికి. అది విని ఆ సినిమా చూసి కథ చెప్పమన్నాడు. ఇంటర్వ్యూలో అడిగాడు, మీకు బాగా అర్థమవుతాయి కదా, విన్నాను నేను మీ గురించి, సినిమా అయిపోయాక మనం టీ తాగుదామండి అన్నాడు. కథ చెప్పండి సరదాగా రాద్దాం ఇది అని అన్నాడు. చెప్పాడు, నేను దా కథ చెప్పాను. 4 దొంగలు బ్యాంక్ రాబరీ చేసి వాళ్ళు తలా ద్వారా వెళ్ళిపోతారు. చార్ల్స్ బ్రాన్సన్ హీరో ఒక కోట, పురాతన కోట అంటే లోపల దూకేస్తాడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి. అక్కడ ఒక అమ్మాయితో లవ్ అఫేర్ 3 hours, అమ్మాయితో గడపడం. ఇంగ్లీష్ సినిమా కాబట్టి అన్నీ అయిపోతాయి. ఆ అమ్మాయి కూలుగా తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేస్తాడు. దాంతో జైల్లో పడతాడు, 7 ఏళ్ళు జైల్లో ఉంటాడు. జైల్లో జైలర్ చెప్తాడు, డైలీ నువ్వు చెప్పేదే బుక్ రాసిందిరా అమ్మాయి, ఎంత హిట్ అయిందా బుక్, మొత్తం జనం అక్కడ క్యూ కడుతున్నారు అక్కడికి వెళ్ళడానికి. ఆ అమ్మాయి అబద్ధం రాస్తుంది, మా వంశంలో ఎవరో ఒక అమ్మాయికి ఇలా జరిగింది, ఓ దొంగ దూకాడు, వాళ్ళిద్దరూ ఎలా ఆనందించారన్నది 3 hours జర్నీ. అది వీడు బుక్ చదివి మర్చిపోద్ది. వీడు వెళ్తాడు లోపలికి, అయిపోయాక రిలీజ్ అవుతాడు. ఆ అమ్మాయి అసలు వీడేం చెప్పినా అక్కడ అందరూ చెప్తున్నారు, బుక్లో ఉంది అది.
నేను ఇంకోటి చెప్పగలను, ఎవ్వరు తెలియంది అంటాడు. ఆ అమ్మాయి అందరిని బొమ్మంటది, ఈయన రమ్మంటది. ఏంటది? నువ్వు అలా పోలీసులు వచ్చినప్పుడు కత్తి పెట్టాను నీకు, నువ్వు వెళ్ళి పోలీసులు చెప్తున్నావు ఎవరు రాలేదని, అక్కడ ఉన్న గ్రీన్ చైన్ వేసాను, ఇదిగో ఇదే చైన్ అంటాడు. అమ్మాయి ఎయిట్ చేస్తున్నా, నువ్వు వచ్చిన క్షణం తెలుసురా ఇడియట్, కానీ మాది ఎవరో పూర్వీకులు అంటే ఇక్కడ అందరూ ఇది పెద్ద గొప్పగా చూస్తున్నారని నువ్వు నేను అనేస్తే కిక్కుండదు, తెచ్చేసి వదిలేసే అంటే వచ్చేస్తాడు. ఇంతే ఇంగ్లీష్ సినిమా. దీన్ని ఆధారం చేసి అతను మహల్లో కోయిలని రాశాడు. అది ఎప్పుడైతే చేనేత బట్టలు ఇవన్నీ పెట్టాడు దానిలో, తెలుగు సినిమాకి అది కుదరదు. అప్పుడు పగటి వేషగాళ్ళగా మార్చి క్లైమాక్స్ సినిమా హీరోయిన్ అవుతుందని ఇవన్నీ కొంచెం కొత్తగా మార్చుకున్నాం. ఒక 5-6 వర్షాలు వర్క్ చేశాక బాబ్జీ గారిని ఏడినేశ్వర అల్లుడు మాకు బాగా కోఆపరేట్ చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే అందులో నా పేరు పడడం, తొలి పరిచయం పడడం కూడా ఏడిది రాజా, ఏడిది నాగేశ్వరరావు, ఈ బాబ్జీ కారణం. దగ్గర నుంచి చూసేవారు ఏం వర్క్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు ఏంటి. వంశీ కూడా మంచి అలాంటి డైరెక్టర్ దొరకడం అదృష్టం మనకి. ఓకే. వంశీ, జంజాల తర్వాత వంశీ తర్వాత విశ్వనాథ్ గారు, మంచి లైనప్. మహేష్ భట్, కేఎస్ రవికుమార్, భాగ్యరాజ, భారతిరాజా, రవిచంద్రన్, రాజ్ సింగ్ బాబు, ఈ నేమ్ ఎనీబడి ఈ ఇవాళ వరకు కూడా మంచి వాళ్ళే.